హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలక్ష్మిని. ఇవాళైతే విజయవాడ అయితే కనకదుర్గమ్మ వారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిపోయాము. అయితే ఇవాళైతే విజయవాడ మొత్తం అయితే చూసేద్దాం. స్టార్టింగ్ అంటే విజయవాడ కృష్ణానదితో స్టార్ట్ అయ్యిద్ది. అయితే హైవే అయితే ఎక్కేసాము. ఇంకా దగ్గరగా అయితే మాటల్లోనే విజయవాడ కృష్ణానది బ్రిడ్జ్ అయితే ఎక్కపోతున్నాము. ఇంకా బ్రిడ్జ్కి కొంచెం దూరంలోనే మనం ఉన్నాము. అంటే నేను చూసాలే, ఇప్పుడైతే వాటర్ లేవంట. వాటర్ ఉన్నప్పుడైతే చూసాను, చాలా బాగుండిద్ది వాటర్ ఉన్నప్పుడు. ఇదిగోండి మనకి ఎంటర్ అయిపోయింది కృష్ణానది బ్రిడ్జ్ అయితే. ఇంకా చిన్నగా అయితే మనం వెళ్ళిపోతున్నాము అన్నీ చూసుకుంటా. వాటర్ అయితే లేవు, అదే అంటున్నాడు మా ఆయన. వాటర్ లేవు, వాటర్ ఉన్నప్పుడైతే బాగుండేది అని చెప్తున్నాడు. అదిగోండి చూసారండి, కొంచెం ఉన్నాయి. ఒక పాయ అయితే పారుతుంది వాటర్. అది ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదండి, అది రైలు అయితే వెళ్ళిద్ది అక్కడైతే కొండ ఉండదు, గుడి అంట. ఇంకైతే అప్పుడైతే మేము వాటర్ ఉన్నప్పుడైతే ఫోటోలు కూడా దిగాము. ఇదైతే బ్రిడ్జ్. వాటర్ ఉన్నప్పుడైతే బ్రిడ్జ్ మీద అలాంటి ఎంత భయం వేసేదో, చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఒకటి బ్రిడ్జ్ కానుకుంటాయి. ఇంకైతే విజయవాడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. మన గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, మామూలుగా ఈ బ్రిడ్జ్ ఇలా ఉండిద్ది, అప్పుడప్పుడు అమ్మవారు కూడా తిరిగేది అని అది చెప్పేవాళ్ళు ఆ కొండ చుట్టూ అలా. అది చూస్తున్నాను. మా ఆయన చదువుతుంటే నవ్వుతున్నాను, అలా తిరిగేదంట అమ్మవారు అది ఇది అంటున్నాడు. ఇంకైతే నేనైతే నవ్వుకుంటే అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇంకైతే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంక వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్, విజయవాడ స్టార్టింగ్ బ్రిడ్జ్ అయితే వస్తుంది కృష్ణాది. ఇంకైతే గుడి పైకి మనకి గుడికి వెళ్తున్నాం. గుడికి అయితే వెళ్తున్నాము కొండ మీదకి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఇది చూసారండి, కృష్ణాది బాగా కనిపిస్తుంది. వెనకాలైతే ఇది అంటే వాటర్ ఉండిపోయాయి, గేట్లు తీస్తే వస్తాయేమో వాటర్ ముందుకి. ఇదైతే మొత్తం ఇలా ఉంది వాటర్. బ్రిడ్జ్ పైన అయితే తీస్తున్నాను వీడియో బాగుందని. ఇంకదేనండి గుడి. మన కొండ మీదకి అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు. మాకైతే ఫస్ట్ రూట్ అర్థం కాలేదు. ఇంకా చుట్టూ తిరిగేసి వస్తున్నాము. వాళ్ళని అడుగుతా అంటే కొంచెం మర్చిపోయాం. ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ పెళ్ళైనాక వెళ్తున్నాను. కొంచెం అమ్మ వాళ్ళు మొక్కున్నారు, ఇంకా అమ్మాయి తీసుకెళ్తుంది. నాతో పాటు మా అమ్మ, మా చెల్లి, మా చిన్న చెల్లి, మా తమ్ముడు అయితే అందరం బయలుదేరైతే వెళ్తున్నాం. వాళ్ళైతే బస్సులో వస్తున్నారు మా పిల్లలను తీసుకొని. ఇద్దరం బండి మీద వచ్చేసాం. ఇంకైతే ఇప్పుడు అక్కడ కొండ మీదకి వెళ్ళటానికి ఇదంతా చుట్టూ తిరిగి వెళ్తున్నాము. ఆ వాటర్ అంతా చూస్తున్నాంలే. అప్పుడు చాలా మహిమ గల తల్లి అంట దుర్గమ్మ తల్లి. అప్పుడు చాలా మహిమలు కూడా జరిగినాయి అంట. అందుకని ఇక్కడ ఏదో అనుకున్నా బాగా జరిగిద్దంట. అందుకనైతే వచ్చాను. అప్పుడు మా అమ్మ అనుకుందంటలేండి. అందుకని అమ్మ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము. ఇంకైతే బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా ఇవి అలా ఎందుకో మరి చాలామంది జనాలు కూడా ఉంది. అంటే ఆషాఢ మాసం కదండి, అమ్మవారికి బోనాలు అవి చేసుకొని వస్తున్నారు టప్పెట్లతో. ఇక్కడ మేము రెండు మూడు చూసామండి. ఇది ఒక రండి ఫ్యామిలీ ఇలా బోనాలు ఎత్తుకుని అయితే వస్తున్నారు. అమ్మవారికి చీర జాకెట్, పసుపు కుంకాలు, స్వీట్స్, పొంగల్ అన్నీ వండుకుని తెస్తున్నారు. ఇంకైతే మనమైతే గుడి గోపురం, గాలి గోపురం స్టార్టింగ్ ఆర్చిలాగా ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసామండి. ఇక్కడైతే లోన్కి ఎంట్రన్స్ అంట. బైక్కి అయితే 10 రూపీస్ అంట. అండ్ ఎక్కడ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఏం చేస్తామని దేవుడి పేర్లు చెప్పైతే డబ్బులు ఇలా తీసుకుంటున్నారు. ఇంకైతే మేము బండి పార్కింగ్ చేసుకోవడానికి తీసుకున్నామండి. తీసుకొని ఇంక పై కొండ మీదకైతే వచ్చేస్తున్నాం. ఇంకా కొండ మీద మా అమ్మలు అయితే ఆ మెట్లు ఎక్కి వస్తున్నారు. మేమైతే కొండ మీద అయితే నుంచి బండి కదండి, ఇంక ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. తిరిగి చిన్నగా వెళ్తున్నాము. కొండ కదండి, దొర్లుగా ఉన్నట్టుంది. బండి అయితే కొంచెం కష్టంగానే ఎక్కింది. ఇంక మనుషులు ఎక్కాలంటే పాపం ఎంత కష్టంగానే ఉంటుంది, కొండ కదండి. ఇక్కడైతే మేము వచ్చేసాము. ఇక్కడ కొంచెం చెట్టు నీడ ఉందని కొంచెం అయితే ఇక్కడ ఆగాము. మా అమ్మ వాళ్ళు ఎక్కాలి కదండి పైకని. ఇంక మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు మాటల్లోనే. ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి, హాఫ్ శారీ కట్టుకున్న అమ్మాయి మా చెల్లి అండి. బండి ఎక్కి కూర్చున్నది మా చెల్లెలండి, ఓన్ సిస్టర్. నవ్వుతుంది. ఇంకైతే పైకి ఎక్కుతున్నాం ఇద్దరం. మా చిన్న చెల్లి మా పిల్లలు బండి మీద వస్తున్నారు పైకి. నేనైతే నడుస్తున్నాను కొంచెం, మా చెల్లితో పాటు నడుస్తున్నాను. ఇది మా తమ్ముడు అండి, ఒక్కగానొక తమ్ముడు మాకు, చిట్టి తమ్ముడు. అందరం మేము ఆడపిల్లలమే, ఒక తమ్ముడు ఇడు మాకు. ఇదైతే కొండ మీద అండి గుడి అండి.
అంటే లోనకి ఫోన్లు ఎంట్రన్స్ లేవన్నారు. మేమైతే ఎలాగో తీసుకెళ్ళాం, అంటే తాచి ఇదిగోండి అమ్మవారు. ఇక్కడైతే చెట్టు ఉంది, ఇక్కడైతే ముడుపులు కడుతున్నారు పిల్లలకి, వాళ్ళకి లేని వాళ్ళైతే ఇక్కడ ముడుపులు కడతారంట. ఇక్కడ మా తమ్ముడైతే ఇంక ఇల్లు కడుతున్నాడు. ఒక్క స్టేర్తో ఆగలేదు, 2 కూడా కాదు, చాలా స్టేర్లు రాళ్ళు కడుతున్నాడు. అంటే రాళ్ళు పెడితే అలా స్టేర్లు కడతారంట ఇల్లులు. ఇంకా మా చెల్లిలు అందరు పెడుతున్నారు అలా. ఇంకా మా చెల్లి కూడా పెట్టేస్తుంది ఇక్కడ. ఇంకా మా అమ్మాయి కూడా ఆగట్లేదు, మా అమ్మాయి కూడా పెడుతుంది. ఇల్లు కట్టిద్దంట మా అమ్మాయి మాకు. పెట్టేసింది. మా అమ్మ ఇంకోటి ఇచ్చి ఇంకోటి పెట్టమ్మా అని చెప్పి చూపిస్తుంది. మా అమ్మ అండి ఆమె, గ్రీన్ కలర్ శారీ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయితే బాగుంది. అప్పుడు వెళ్ళినప్పుడైతే రోడ్లు ఏం లేవు, ఇప్పుడు బాగా తయారు చేశారు. ఇది మా చిట్టి చెల్లండి. ఇక్కడ ఏదో రాసుల గురించి అయితే బోర్డులు పెట్టారు. ఇంకైతే మేమైతే దర్శనానికి వెళ్ళేసి వస్తున్నాం. అంటే లోనకి ఫోన్ లేవు కదండి ఎంట్రన్స్. దర్శనానికి వెళ్ళైతే వస్తున్నాము. వస్తుంటే ఇంక మెట్లు దిగి వస్తున్నాము, అందరం దిగి. ఇప్పుడైతే శివాలయంలోకి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి ఇటు శివాలయంలోకి నడుస్తున్నాం మెట్లు దిక్కుంటా. వాళ్ళు నిదానంగా దిగుతున్నారు. మా అమ్మాయిని ఎత్తుకునేసరికి కొంచెం నిదానంగా నడుస్తుంది. ఇదిగోండి శివాలయంలో దారిలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మా కోతి చూసారండి, వాటర్ పాపం ఎలా తాగుతుందో. నాకైతే భలే నవ్వు వచ్చింది. పాపం అది ఎంత దాహంతో ఉందో పాపం అని. అంటే చాలాసేపు నుంచి తాగుతుంది. నేను ఇప్పుడే వీడియో తీశాను చూసి. ఇక్కడైతే ఫోటో షూట్ అయితే చేస్తున్నారు కొంతమంది. అక్కడే తీయకూడదంట కానీ తీస్తున్నారు, అరిశారు. ఇంకైతే దిగైతే వెళ్తున్నాము శివాలయంలోకి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడైతే ఇంకా కిందకు వస్తాము, అది కూడా చూపిస్తాను. చిన్నగా నడుస్తున్నారు మా ఊళ్ళో ఒకళ్ళు మించి ఒకళ్ళు. పిల్లలు ఉన్నారు కదండి, 2 చిన్నపిల్లలు. వాళ్ళ ఎండకి చాలా రిస్క్ పడ్డాము. అసలు చాలా ఎండ ఉందండి. ఇంకైతే నడుచుకుంటే అయితే వేస్తున్నాము కిందకి. అంటే మీరు వినే ఉంటారు కనకదుర్గమ్మ తల్లి చేసిన మహిమలు ఏంటి, వల్ల మనకి జరిగిన లాభాలు ఏంటి ఉంటాయి కదండి. నాకంటే కరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ అమ్మవారు చాలా మహిమ కల తల్లి అని చెప్తారు. ఇక్కడ అమ్మవారు గృహలో కూడా కాళికా మాత అంట ఉందంట. అయితే ఇప్పుడైతే ఎంట్రన్స్ లేదంట. అప్పుడైతే వెళ్ళారంట మా ఊళ్ళు, చాలా మంది చూసారంట. కానీ అమ్మవారు మనం చూడలేమంట, ఉగ్రగృహంతో ఉండిద్దంట కాళికామాత. అందుకని ఇప్పుడు అప్పుడు చాలా మంది భయపడేవాళ్ళంట. ఇప్పుడు అసలు వెళ్ళనీయట్లేదంట. అది అసలైన అమ్మవారంట. అమ్మవారు కాళికామాత అమ్మవారు అంటే ఇక్కడ కనకదుర్గ అమ్మవారు అయితే ఉన్నదంట. ఇక్కడైతే మేమైతే ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాము. ఇంకా ఇక్కడ ఏదో నాట్యం చేసే అది లాగుంది, అక్కడైతే నిలబడ్డాము. ఫోటోలు అయితే దిగుదామని డిసైడ్ అవుతున్నాం, అక్కడ ఫోటో తీసుకుందామని. ఫోటో తీసుకుందామని మా అమ్మ అది ఇది అంటే నేనేం వద్దులే పండు మా నేను అంటున్నా, ఎండకి ఎందుకులే అని. మా అమ్మ అయితే తీసుకుందామని చదువుతుంది. అందరు చూసి అలా తడిచిపోయాడు మా ఆయన అయితే. చెమట అయితే అసలు ఎండ మామూలుగా లేదండి. ఆషాఢ మాసంలో కూడా ఎండ, జూలై నెల వచ్చినా కానీ అంత ఎండలేదు తగ్గలేదు. ఇంకైతే మా పిల్లలు పాపం అల్లాడిపోతున్నారు ఎండలకి. ఇక్కడైతే మేము కొంచెం ఆగాము, ఫోటోగ్రాఫర్ కొంచెం టైం పట్టి దాగన్నాం మనం, సరే ఇక్కడ ఆగాము. మా తమ్ముడైతే మా ఇద్దరిని జిమ్ చేసి ఫోటోలు తీస్తున్నాడు. ఇక్కడైతే కొబ్బరి చెప్ప మమ్మీ ఇచ్చిందండి, అక్కడ కోతికి పెడదామని వెళ్ళాను. ఇంకైతే ఫోటో దిగుదాం అనుకున్నాము. ఇక్కడ ఇంకా మా అమ్మ అండి, ఇక మా తమ్ముడు, అమ్మ, మా చిన్న చెల్లండి హాయ్ చెప్తుంది. మా తమ్ముడు హాయ్ చెప్పాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి ఇటు వీడియోస్ దిగాలంటే, చిన్నపిల్లలు కదండి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడైతే మా అమ్మాయి అయితే నడవదంట, ఎత్తుకోమని చదువుతుంది. ఇది ఇదండి గుడి లోపల నుంచి వచ్చిన బయటికి, అటు స్ట్రైట్గా గోపురం ఎదురుగానే ఇది ఉంది. ఇంకా మా పని అయిపోయిందండి. కింద నుంచి వచ్చేసరికి పైకి ఎక్కి కిందకి దిగి ఇంకా మా దారి తెలియక చుట్టూ తిరిగేసరికి మా పని అయిపోయింది. ఇంకైతే మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. విజయవాడ గుడి చూసి రిటర్న్ చూసేసి బయలుదేరిపోతున్నామండి. మరొక వీడియో అయితే మేము ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ప్లీజ్